చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి ఆనియన్స్ కుళ్ళిపోయిన ఈ చెవులకి వెనకాల బాగా మిక్సింగ్ వచ్చినట్టు అవుతుంది. ప్రాబ్లం ఏంటి అంటే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 5 అట్లా పడుకున్నాను కదా, 2:30 అట్లా లేచిన. టైం ఎంత అవుతుంది చెప్పాలా? సో ఇంకా మనకు టైమింగ్ లేదు, ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. ఈ హాఫ్ అన్ అవర్లో ఏమైనా నేర్చుకొని పోవాలి ఇంకా ఆఫీస్. ఈరోజు February 1st, టైం వచ్చేసి 4:13 అవుతుంది. ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నా స్విగ్గీలో, ఇప్పుడు వెళ్తున్నా తీసుకోవడానికి. పెనీ ఓకే థ్యాంక్ యూ. సో ఇదే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెనియల్. సో ఈ రోజు అయితే సండే, టైం వచ్చేసరికి 4:16 అవుతుంది. చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నా. దీనిపైన 191 ఉంది, కానీ ఇది 191 కి కాదు, 125 కి వచ్చింది. వీళ్ళ దాంట్లో బానే ఉంటది టేస్ట్, కానీ ఏంటి అని అంటే, ఓన్లీ ఇష్యూ ఏంటి అని అంటే క్వాంటిటీ తక్కువ వేస్తారు, చాలా తక్కువ వేస్తారు. అదొకటే ఇష్యూ. ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్దాం. ఇంకా ఈ రోజన్నా కరెక్ట్ టైంకి లాగిన్ చేయాలి. ఏమో బస్సులు వచ్చినాయి ఇక్కడికి, FBA ట్రావెల్స్ అనేసి మీకు కనిపిస్తాయి. ఈ బస్సులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయో మరి తెలియదు. సో ఈ రోజు అయితే లేట్ లేచిన, రోజు లేట్ అవుతుంది. ఈ రోజు మరి ఇంకా లేట్ లేచిన. నైట్ వీడియో ఎడిట్ చేసి 1 PM కి స్కెడ్యూల్ చేసి పడుకున్నా. అరౌండ్ 5:30 అట్లా పడుకున్నా. సో కౌంట్ 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30, 12:30. ఓ గాడ్, ఓరి దేవుడు, ఎన్ని గంటలు వండుకున్నా? 9 గంటలు వాడుకున్నా. మధ్యలో అప్పుడప్పుడు మెలకు వచ్చింది, బట్ నేనేమనుకున్నా, మేబీ అయితే 1 కి అట్లా లేద్దాంలే అని అనుకున్నా. నేనేమనుకున్నా, ఆల్రెడీ 11 అయిపోయింది కావచ్చు. ఇంకా ఈరోజు చర్చి కూడా పోలే, ఇంకా మళ్ళా నడుచుకుంటూ పోవాలి మెట్రో నుంచి, మళ్ళీ అక్కడ దిగి నడవాలని వెళ్ళలేదు. ప్లస్ అసలు ఏం చదవలేను కూడా. నేను ఏమనుకున్నా, నిన్న డైరెక్ట్ ఇంకా చర్చ్ కి మెట్రోలో వెళ్ళేసి అక్కడ నుంచి అంటే బైక్ కలెక్ట్ చేసుకుందామని అనుకున్నా. మార్నింగ్ ఎడిట్ చేసే వరకు చాలా టైం పట్టింది, 2.5 hours పట్టింది. ఇంకా thumbnail ఎడిట్ చేసి దానికి దీనికి కటింగ్స్ చేసి, ఎడిటింగ్ అయితే చాలా టైం తీసుకుంటుంది నిజం చెప్పాలంటే. ఏదో కటింగ్ అని అనుకుంటాం, కానీ నేను అట్లనే అనుకున్నా, మా అంటే ఎంత అవుతుంది 1 hour లో ఫినిష్ చేయొచ్చు అని అనుకున్నాను, కానీ అట్లా అయితే లేదు. 1 hour కంటే చాలా టైం తీసుకుంటుంది. అంటే మేబీ ఇంకా డైలీ ప్రాక్టీస్ ని బట్టి ఇంప్రూవ్ అవుతుందేమో ఎడిటింగ్ స్పీడ్ గా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందని అంటే, ఐఎమ్ రీలివింగ్ దాట్ మూమెంట్. ఆ ప్లే హెడ్ ని ఇప్పుడు ఎంత టైం నేను రికార్డ్ చేసినో, అవి ఏమేమి రికార్డ్ చేసినా కూడా నాకు సరిగా అంటే కొంచెం డేస్ ఈ టైం గ్యాప్ వస్తుంది కాబట్టి ఐఎమ్ నాట్ ఈవెన్ రికలెక్టింగ్ దాట్ మూమెంట్. రీకలెక్షన్ అంటే ఏమైనా చెప్పినా కావచ్చు, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో అని చెప్పి మొత్తం వాచ్ చేస్తున్నా. వాచ్ చేసేసరికి ఏమైతుంది, మధ్యలో బ్రేక్స్ కూడా తీయాలి కదా, నేను ఏమన్నా పాజ్ ఉన్నప్పుడు అవి కట్ చేయాలి. సో అందుకే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటున్నది. మళ్ళీ అదంతా వాచ్ చేసి కట్ చేసే టైంకి ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది. అందుకే మేబీ కొంచెమే రికార్డ్ చేయాలని అనుకుంటా, నాకు తెలియదు, చూడాలి. ఇంకా చేయంగానే ఇంకా అన్ని తెలుస్తాయి, చేయంగానే అన్ని తెలుస్తాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఇంప్రూవ్ అయిపోయింది ఫాస్ట్ తోని కంపేర్ చేస్తే. చూడాలి. ఈరోజు సండే, నిన్నటి లెక్క ట్రాఫిక్ ఉండద్దు అని అనుకుంటున్నా. లాస్ట్ టైం అలారం పెట్టుకుందాం అని అనుకున్నా, కానీ అసలు అలారమే పెట్టలే చర్చికి లేవడానికి. అసలు అలారం ఇప్పుడు పోయినాక వెంటనే అలారం సెట్ చేయాలి. సండే, ఎవ్రీ సండే 9:30కి సెట్ చేస్తే 10 కల్లా పోవాలి. 10కి పోతే ప్లానింగ్ లేకుండా అందుతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రోజు అయితే చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఈ రోజు అసలు ఏం చేయలేదు. డేటా విజువలైజేషన్ ఫస్ట్ యూనిట్ పంపించుకున్నా, ఇంకా అసైన్మెంట్ ఉంది. ఈ రోజు అసైన్మెంట్ పేపర్స్ తెచ్చుకొని ఇక్కడ రాద్దామని అనుకున్నా టైం ఉంటే, కానీ అసలు మర్చిపోయిన పేపర్స్. ఈ రోజు చూడండి, రోడ్ అంతా ఎంత కుల్లా ఉందో. రోడ్ అంతా చాలా కుల్లా ఉంది మొత్తం. నిన్న కూడా యాక్షన్ ఉండాలి, మరి సాటర్డే నిన్న లేదు ఎందుకో మరి, నాకు కూడా తెలియదు. సో ఈ రోజు అయితే కొంచెం ఫ్రీగా ఉంది, ఇంకా వెళ్తున్నా మంచిగా టైంకే రీచ్ అవుతా. షోరూమ్ వాళ్ళకి కాల్ చేసిన, మరి వాళ్ళకి నాకు కాల్ చేయలేరు ఈ రోజు. నిన్న కాల్ చేస్తే కూడా తలగలేదు. ఈ రోజు కాల్ చేసి అడిగినా, మరి నాకు కాల్ ఏం రాలేదు, నిన్న మెసేజ్ వచ్చింది ఇట్లా బైక్ అయిపోయినట్టు అని చెప్తే ఏమన్నారు, మళ్ళీ నిన్న కాల్ చేస్తే అసలు మీకు అసలు కలుస్తలేదు అని అంటే, మెసేజ్ వస్తే బైక్ అయిపోయినట్టే, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని అన్నారు. వచ్చి కలెక్ట్ చేసుకోండి అని అంటే, మళ్ళీ ఈ రోజు సండే, ఈ రోజు షోరూమ్ బంద్ అని అన్నారు. సండే రోజు షోరూమ్ బంద్ ఉంటుందా నాకు తెలియదు. మరి అది హీరో షోరూమేనా
రేపు మార్నింగ్ వచ్చేసి బైక్ కలెక్ట్ చేసుకోమని చెప్పిండు. అసలు షోరూమ్ అయితే మరి కాల్ చేయాలి కదా, బైక్ అయిపోయింది మనకేమన్నా తెలుస్తుంది. ఇప్పుడు నేనంటే మెసేజ్ చూసిన, మరి అంకుల్స్ ఉంటారు వాళ్ళకి సరిగా చదవడానికి కూడా రాదు, వాళ్ళ గురించి ఎట్లా? నేను అప్పుడే అన్నా అతనితోని, మరి నెంబర్ ఏం తీసుకోలేరు అని అంటే యాప్ లో వస్తుంది చెప్తామని చెప్పిండు. నెంబర్ తీసుకొని వెహికల్ అయిపోయింది కాల్ చేయాలి అని చెప్పాలి కదా షోరూమ్ అన్నప్పుడు. హైటెక్ సిటీ వాళ్ళకు నెంబర్ తీసుకున్నారు, వాళ్ళకి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు నెంబర్ తీసుకొని కాల్ చేసి. ఆ షోరూమ్ వాడు పెద్ద వేస్ట్ గాడు ఉన్నట్టున్నాడు, అది బండి హ్యాండిల్ చేస్తాడు ఎవడైతున్నాడో, మొత్తం కేర్లెస్ గానే ఉన్నాడు. అసలు ప్రాబ్లం చెప్తే కూడా కుక్కట్పల్లి షోరూమ్ వాళ్ళు ప్రాబ్లం చెప్పారు, అది ఏమంటున్నాడు అది ఆ ప్రాబ్లం కాదని అంటున్నాడు. బట్ టెస్ట్ చేయలేడు, ఏం చేయలేడు, అది ఆ ప్రాబ్లం కాదు అని చెప్తున్నాడు డైరెక్ట్ గా. నేనన్నా నాకు అది ఆ ప్రాబ్లం కాకుంటే మరి నాకైతే ఈ బైక్ స్టాప్ అవుతుంది, అసలు పొంగ స్టాప్ అవుతుంది, ఏ ప్రాబ్లమో అది మీకే తెలవాలి, సాల్వ్ చేసి ఇవ్వండి అని చెప్పిన. 4:37 అవుతుంది, కార్ కి కూడా కవర్ అయ్యట్లేదు రోజు పైన. ఎందుకనంటే అక్కడ అది ఒక సైడ్ పోయింది, అది వేసినా ఇంకా ఆగదని చెప్పి అది కుట్టాలి, మళ్ళీ కార్ క్లీనింగ్ ఉంది, అది చేసుకోవాలి. మిడ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇంకా ఏం రాలేదు. ఎలక్షన్స్ గురించి లాస్ట్ డేటా విజువలైజేషన్ ఎగ్జామ్ ఉంది కదా, దానికి సంబంధించిన మరి పోస్ట్ పోన్ అయిందా కాలేదా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. ఆర్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకోవాలి, అది ఇంకా మనకి ఎక్కువ టైం కూడా లేదు నేర్చుకోవాలని. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ థియరీ సబ్జెక్ట్స్ ఎందుకు పెట్టిరో నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి అసలు అర్థమే కాదు. ఎందుకనంటే నువ్వు ఒకటి చేస్తావు, ఎర్రర్ వస్తుంది, కానీ నీకు ఏంటి అని అంటే మళ్ళీ ఇక్కడ ఈ తప్పు చేసినా అక్కడ ఎర్రర్ వస్తుంది కదా, నీకు తెలుస్తుంది ఇక్కడ ఈ తప్పు చేసినా మళ్ళా బ్యాక్ చేసి లేదంటే మళ్ళా కోడ్ రీటైప్ చేసి మళ్ళీ నువ్వు రెక్టిఫై చేసుకుంటావు. ఈ థియరీ ఎట్లా రాస్తావు నువ్వు? దానికి థియరీ యాజ్ ఇట్ ఈస్ కోడింగ్ లో ఉన్నట్టే రాయాలని అంటే అది రాదు. ఏదో బాగా ప్రొఫెషనల్స్ అయితే తప్ప అది అసలు రాదు అది. ప్లస్ నీకు చాలా టర్మ్స్ ఉంటాయి, టర్మినాలజీ ఉంటుంది, కొంతమంది టర్మినాలజీ తెలియదు బట్ కోడింగ్ మాత్రం మస్తు చేస్తారు. ఎందుకు అంటే ఆ నేమింగ్ తెలియకపోయినా కానీ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. థియరీ సబ్జెక్ట్స్ ఎందుకు పెట్టుంటారో నాకైతే ఏం తెలియదు. మరి నేను ఇక్కడికి వచ్చేసరికి 4:50 అయింది, అంటే సండే ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి ఇంత తొందర. ఇంకా 5 minutes ఉంది లాగిన్ టైంకి. ఈ చెవులకి వెనకాల బాగా కొంచెం ఇచ్చింగ్ వచ్చినట్టు అవుతుంది. ప్రాబ్లం ఏంటి అంటే చెప్తా. ప్రాబ్లం ఏంటి అంటే హెడ్ ఫోన్స్ ఉన్నాయి కదా, హెడ్ ఫోన్స్ కి క్యూషన్ ఉంటుంది ఇక్కడ. ఆ క్యూషన్స్ అన్ని ఆఫీస్ లో లేవు. సో ఆ క్యూషన్స్ ఏం చేస్తుందంటే ఇయర్ కి నొప్పి పెట్టకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు కంఫర్ట్. సో ఆఫీస్ లో వాటికి లేవు, అందుకే ఇంకా అది అందరు అదే యూజ్ చేస్తారు. ఇంకా వాళ్ళది కదా అంటుకొని మేబీ ఏమన్నా ఇష్యూ వస్తుందో తెలియదు, అందుకే ఇంకా బ్యాక్ సైడ్ ఈ చెవి వెనకాల ఇట్లా ఇచ్చింగ్ వస్తుంది. అండ్ అవి ఎక్కువసేపు పెట్టుకుంటే పెయిన్ కూడా వస్తుంది క్యూషన్ లేకుండా, అందుకే ఇంకా నేను హెడ్ ఫోన్స్ చేసుకున్నా. ఇవే హెడ్ ఫోన్స్ అంటే ఇవి కూడా అమెజాన్ ఇచ్చిందే కానీ ఇది ఇవి పెట్టేసుకుంటే ఇంకా మనకి పెయిన్ రాకుండా ఉంటుంది, ప్లస్ క్లారిటీ కూడా కొంచెం బాగుంటుంది. సో ఇంక ఇవే యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది బిర్యానీ, ఒకటి కర్డ్ ఉంటుంది, ఇంకా కర్రీ ఉంటుంది, ఈ ఆనియన్స్. ఆనియన్స్ కుళ్ళిపోయిన వాసన వస్తుంది, ఈ ఆనియన్స్ ఖరాబ్ అయినాయి, కానీ నిమ్మకాయ బాగానే ఉంది అనుకుంటా. ఇలా పెరుగు బాగుంటుంది యాక్చువల్లీ. సో లెట్స్ టేస్ట్. వెరీ నైస్. సో ఇది కూడా చికెన్ కర్రీనే. ఆనియన్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఒకటి డ్రాబ్యాక్ ఏంటి అంటే రైస్ చాలా తక్కువ పెడతారు, కొంచెం కాస్ట్ ఎక్కువ మెహఫిల్తో కంపేర్ చేస్తే, కానీ ఇంగ్రీడియంట్స్ అవి అన్నీ బాగా చేస్తారు. వెరీ నైస్, చాలా అంటే చాలా బాగుంది. నిమ్మకాయ వెండుకొని తింటే ఇంకా మంచిగా ఉంది. సో ఇట్లా రైతా బాగుంటుంది అన్నట్టు, అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారు మంచిగా, టేస్ట్ కూడా బాగుంటుంది. టుడే 26 data visualization, information systems. ఆర్ ప్రోగ్రామింగ్. ఇది అసైన్మెంట్ మనం చేయాలి. సో సక్సెస్ఫుల్లీ రీచ్డ్ హాస్టల్. ఈరోజు మండే అండ్ ఈరోజు ఇంకా బైక్ తీసుకొచ్చుకోవాలి.